నాకు 'విజయ్ దేవరకొండ' స్లాంగ్‌తో ఏంటో ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు. లైక్ శ్రీలంకలో ఆ సినిమా ఉన్న జోనర్‌కి అది అక్కడెక్కడో జైల్‌లో ఉన్నా ఆర్ లేకపోతే ఒక శ్రీలంక లాంటి ఎక్కడో ప్లేస్‌లో ఉన్నా గూడా నాకు వీడి అవసరమైతే మొత్తం కొట్టేస్తా సార్ తగలబెట్టేస్తా అంటే సార్ నాకు నేను. ఎందుకో అసలు ఇమడట్లేదు. ఒకలాంటి డిస్కనెక్ట్ ఫీలింగ్ వస్తుంది. నిన్నటి నుంచి చూస్తున్నా. ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో తెగ రుద్దుతున్నారు. ట్రైలర్ అద్దిరిపోయింది. సూపర్‌గా ఉంది. థియేటర్‌లో కూర్చుంటే ఫస్ట్ డే, ఫస్ట్ షో అద్దిరిపోయే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని. నాకు సెల్ఫ్ డౌట్ వస్తుంది. నిజంగా మనకేంది అంతేం అనిపించలేదు అసలు. అక్కడ నిజంగా అక్కడ అంతేముందిరా నాకేం కనిపించట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. నన్నడిగితే ట్రైలర్ బావుందా? బాలేదా? అంటే బావుంది. కానీ థియేటర్‌కెళ్ళి కూర్చుంటా ఫస్ట్ డే కూర్చొని సినిమా చూస్తా అనేంత ఎక్సైట్‌మెంట్, అనేంత హైప్ నాకు ఆ ట్రైలర్ కలిగించలేకపోయింది. చాలా రీజన్స్ ఉండొచ్చు. ట్రైలర్ కట్ చేసేదంటేనే ప్రాబ్లమ్ ఉండొచ్చు. బట్ ట్రైలర్ తను చేయాల్సిన పని థియేటర్‌కి తీసుకురావడం. ఆ పని చేయడంలో ట్రైలర్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. కానీ చూడడానికి బానే ఉంది. టాక్ చూసి బావుంటే థియేటర్‌కెళ్తా అనే ఫీలింగ్ వచ్చింది నాకిప్పుడు. అండ్ మేబీ టీజర్‌లో కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్లో ఆర్ లేకపోతే ట్రైలర్‌లో కూడా డైలాగ్స్ లేవు ఫస్ట్ అసలు ఒక్క డైలాగ్ చూపించట్లేదు విజయ్ దేవరకొండది. సో, ఉన్నది ఒకటే డైలాగ్. టీజర్‌లో అదే డైలాగ్ ఉంది. ట్రైలర్‌లో ఒకటే డైలాగ్ ఉంది. సో, అది చూస్తుంటే నాకు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ ఇంకొంచెం ఆ డైలాగ్ ప్రమోస్ ఇంకొంచెం వదిలి ఆర్ లేదా సెకండ్ ట్రైలర్ వదులుతారేమో అని నాకు తెలీదు. అండ్ అనిరుద్ బీజీఎం నేను 4 టైమ్స్ ట్రైలర్ చూస్తే గాని నాకు అర్థం కాలేదు. లైక్ ఫస్ట్ 1 ½ మినిట్‌కి అనిరుద్ బీజీఎం ఇచ్చాడని నాకు అసలు నోటీస్ అవ్వలేదు. అండ్ లాస్ట్‌లో కూడా 'యలా హేలా హేలా' ఆ బీజీఎమే మళ్ళీ ఇంకొకలాగా కొట్టిచ్చాడు. సో, వీళ్ళు కావాలనే నిజంగా హై ఇవ్వకుండా ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎమోషనల్‌గా ఉండబోతుందని అలా ట్రైలర్ కట్ చేస్తే ఓకే. ఆర్ లేకపోతే మాత్రం ట్రైలర్ కట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆర్ అయితే మూవీలోనే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు. సో, చూద్దాం.